హలో అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూస్తున్నారు కదా, యమ్మీ అండ్ టేస్టీ ఫాస్ట్ ఫుడ్ స్టైల్ మంచూరియా రెసిపీ అయితే చేసి చూపిస్తాను. సో ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 క్యారెట్స్ అండ్ చిన్న క్యాబేజ్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మిరియాల పొడి, అండ్ ఇక్కడ వచ్చేసి నేను మైదా తీసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్. అండ్ ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అంటే నేను కొంచెమే క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేనైతే 2 క్యారెట్స్, చిన్న క్యాబేజ్ అండ్ ఈ మైదా అండ్ కార్న్ఫ్లోర్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్యారెట్ అంతా తురిమేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాబేజ్ కూడా మొత్తం తురిమేసుకుంటున్నాను. సో ఇట్లా తురిమేసి పెట్టేసుకోవాలన్నమాట క్యారెట్ అండ్ క్యాబేజ్. సో నేనైతే మొత్తం తురిమేసి పెట్టేసుకున్నాను క్యారెట్ అండ్ క్యాబేజ్. సో దీంట్లోకి అయితే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, బికాస్ ఇది బాగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో మంచూరియా సరిగ్గా రాదు. సో నేను ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా పిండేసి, బట్టలో వేసి బాగా పిండేసి అయితే ఇదైతే సపరేట్గా చేసుకున్నాను అనమాట. వాటర్ అంతా తీసేసినాను దాంట్లో నుంచి. సో ఇప్పుడైతే నేను దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అయితే యాడ్ చేసినాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ కూడా సేమ్ క్వాంటిటీ సేమ్గా యాడ్ చేసినాను అది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. పిల్లలకి ఎంతో ఇష్టం అసలు ఈ మంచూరియా రెసిపీ. సో ఇక్కడైతే నేను కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఇంట్లోనే మనం హెల్తీగా అండ్ టేస్టీగా చేసి పెడితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని. సో నేనైతే ఇవన్నీ యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడైతే నేను మంచిగా కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసి దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తీసేసాను, బికాస్ వాటర్ అనేవి అట్లనే ఉంటే మంచిగా రాదు మంచూరియా. వాటర్ అంతా తీసేసి ఆ పిప్పి అనేది పక్కన పెట్టేసుకొని దాంట్లో అయితే ఇవన్నీ యాడ్ చేసి కలిపైతే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇవి మంచూరియన్ బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రౌండ్గా చేసి పెట్టేసుకుంటాను అనమాట పక్కన. చాలా సింపుల్గా అయిపోతుంది, సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని. అండ్ ఒక 15 మినిట్స్లో మొత్తం చేసేయచ్చు. చాలా బాగుంది, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో నేనైతే అన్ని బాల్స్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను, అవి డీప్ ఫ్రై చేయడానికి. సో ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత నేనైతే ఈ బాల్స్ దాంట్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. వన్స్ ట్రై చేయండి, సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి అసలు ఫాస్ట్ ఫుడ్ అంటే ఈ మంచూరియా అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు. సో ఇలా మనం ఇంట్లో చేసి పెడితే టేస్ట్ అండ్ హెల్తీ కూడా పిల్లలకి, బయటి ఫుడ్స్ కన్నా బెటర్. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసిన అనమాట. సో అన్నీ తీసేసి అయితే ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను. దాంట్లో కొంచెం ఆనియన్ అండ్ సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. సో దీంట్లోనే నేను అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసినాను. సో అవి కొంచెం వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసినాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నా. కొంచెం అవి ఇట్లా వేయించేసి దాంట్లో కొంచెం సోయా సాస్ అండ్ టమాటో సాస్ అండ్ ఇదైతే చిల్లీ సాస్ అనమాట యాడ్ చేసినాను. సో ఇప్పుడు వచ్చేసి నేను అన్నీ కలిపేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి కొంచెం వెనిగర్ యాడ్ చేస్తున్నాను.
సో ఇవన్నీ యాడ్ చేసాక మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. కొంచెం మంచూరియా అనేది జ్యూసీగా వస్తదనమాట. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం డ్రైగా కాకుండా, సో నేనైతే వాటర్ యాడ్ చేసి కొంచెం ఆ సాసెస్ అంతా కొంచెం దగ్గరికి అయ్యేలాగా చూసినా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మంచూరియా బాల్స్, అవైతే నేను దాంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. సో మంచూరియా బాల్స్కి అయితే ఈ సాసెస్ అనేటివి మంచిగా పడతాయి అనమాట బాగా కలుపుకోవడం వల్ల. సో చూసారు కదా, యమ్మీ అండ్ టేస్టీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్ స్టైల్, స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అని కూడా చెప్పొచ్చు. సో మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంది రెసిపీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.